ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం కదా. ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసిందంట? మాకు వైసీపీ ఎలా అంటారు? ఎందుకంటారు? ఆటోలకు డబ్బులు ఇచ్చింది, పథకాలన్నీ వచ్చినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా సంక్షేమ పథకాలు ఏమేమి లభిస్తుంటారు? ఏమేమి మాకా అమ్మఒడి, తిరుగు మళ్ళీ ఆటో డబ్బులు 18,000, వాహన మిత్ర. సరే, ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు మరి టీడీపీ గవర్నమెంట్ కూడా ఇస్తానని అంటారు కదా, మరి ఈసారి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇస్తారు? నమ్మకం లేదు. వాళ్ళ మాట ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి మాట నమ్ముతారు. పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ 3 కలిసి వస్తున్నాయి, మేము ఖచ్చితంగా ఇస్తాము, ఈసారి మమ్మల్ని నమ్మండి అని కూడా చెప్తున్నారు కదా. అయినా కూడా చేశారని చెప్పి దానికోసం నమ్మరు. చంద్రబాబు అవకాశవాదం అంతే. అవకాశవాదం నమ్మరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీట్లతో గెలుస్తారంట ఆయన. నా నమ్మకం 130 దాకా గెలుస్తాడు. మన లోకల్ హిందూపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు కానీ ఆయన రెస్పాన్స్ కానీ ఎలా ఉందంటారా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయింది కొంచెం డౌట్ వస్తా ఉంది. ఇంతకుముందు ఉండే మాకేనో, ఇప్పుడు డౌట్ వస్తా ఉంది. వైఎస్ఆర్పీ పెంచేటట్లు ఎంత మెజార్టీతో గెలిపించుకుంటారంటారా? చెప్పలేము. ఎంత మెజార్టీతో గెలుచుకోవాలని చెప్పలేము. అట్లా గెలుస్తుంది. మరి స్టేట్ లో అయితే కనుక ఎన్ని సీట్లతో వస్తారంటారు? 130 సీట్ల దాకా వస్తారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో మన టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం కదా, ఎలా ఉందంటారు? వైసీపీ ప్రభుత్వమే బాగుంది. పరిపాలన ఎలా చేశారంటారు? ఇది కరోనా కష్టకాలంలో ఉన్న కూడా వైసీపీ ప్రభుత్వము ఇది అన్ని పథకాలు ఇచ్చింది జనాలకి. అయితే ఈ కరోనా టైంలో ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయం కానీ ఎట్లా ఉందంటారు? బాగానే ఉంది సాయం. అంటే ఏమేం జరిగిందంటారా 2 సంవత్సరాలు? ఏ పథకాలు అన్నీ వచ్చినాయి. ఏంది అమ్మఒడి కానీ, ఇది వానామిత్ర కానీ, 18,000 45,000 కానీ అన్ని ఇట్లా పథకాలు అన్నీ వచ్చినాయి. టీడీపీ గవర్నమెంట్ కూడా ఇస్తానని అంటున్నారు కదా. అది 14 ఏళ్ళు సీఎం ఉండి కూడా ఆ టైంలో ఈ వ్యక్తి ఇప్పుడు పథకాలు ఇస్తానంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు చేయాల్సింటే ఆ టైంలోనే పథకాలు తీసుకొని వచ్చి జనాలకి చేయొచ్చు కదా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ జనసేన టీడీపీ 3 కలిసి వస్తున్నాం, మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా చెప్తున్నారు కదా. 2014లో జనసేన పవన్ కళ్యాణ్ ఎవరు ఇది చేస్తే వాళ్ళకి నిలదీస్తానన్నారు. ప్రత్యేక హోదా అనే దానికి నిలిది లేదు. ఇప్పుడు తెలుగుదేశము జనసేన అంతా కలిపి ఊరికే ఇది చేస్తా అంటారు అంతే. మరి అయితే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. వైసీపీ వస్తుంది. 130 నుంచి 140 వరకు గ్యారంటీ వస్తుంది. మన లోకల్ హిందూపురం నియోజకవర్గంలో అయితే ఎట్లా ఉందంటారు? అది 2 అంటే ఏమని చెప్పగలరు? హిందూపూర్ వచ్చి 2 బాలకృష్ణ ఎమ్మెల్యే ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మాత్రము ఎమ్మెల్యే గెలిచి ఈ వైసీపీలో కూడా 2 దీనికి మార్చినారు కదా, దానికోసం ఏం డెవలప్మెంట్ కాలేదు. ఇంకా నెక్స్ట్ ఏమైనా డెవలప్మెంట్ అవుతుందో చూడాలి. వైసీపీ ప్రభుత్వం వస్తే, వైసీపీ ఎమ్మెల్యే వస్తే డెవలప్మెంట్ అవుతుంది. బాలకృష్ణ గెలిచినా కూడా ప్రయోజనం లేదు ఏం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ .news